మనకి జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి వస్తుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకి ఒక గొప్ప మహాపురుషుడు. మన జీవితకాలంలో ఆయన యొక్క జీవితాన్ని అధ్యయనం చేయడము, ఆయన జీవితంలో ఆయన సాధించినటువంటి విషయాల్ని మనం మననం చేసుకోవడం చాలా అవసరం. ఆయన కూడా జనవరి 23 నాడు పుట్టారు ఆయన. అయితే 1897 సంవత్సరంలో ఆయన వివేకానందుడు రచనలతో చాలా ప్రభావితం అయ్యాడు. ఓసారి ఆయన సడన్గా అన్నీ వదిలేసేసి లక్ష్మణ్ ఝూలా, ఋషికేశ్, హరిద్వార్, మధుర, బృందావన్, కాశీ, గయా పుణ్యక్షేత్రాల యొక్క దర్శనం కోసం వెళ్ళిపోయారు ఆయన. కానీ విఫలుడే మళ్ళీ చదువు వైపు ఆయన మరలారు. ఆయన ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక శతఘ్నిగా, ఒక సైనికుడిగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటుండేవారు. ఆ రోజున మనం బ్రిటిష్ యొక్క బానిసత్వంలో ఉన్నాం. అందువల్ల ఆయన ఏం చేశాడంటే కలకత్తాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్ అశుతోష్ ముఖర్జీ వారి పుత్రరత్నమే శ్యామాప్రసాద్ ముఖర్జీ. శ్యామాప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ బలిదానం కోసం ఉద్యమించినటువంటి వ్యక్తి. ఆ అశుతోష్ ముఖర్జీ యొక్క వారి యొక్క మార్గదర్శనం మేరకు ఆయన కటక్లో ఉండగా ఒరిస్సాలో వ్యాధులు అవి ప్రబలినప్పుడు, అంటువ్యాధులు, వాటిని ఎదుర్కోవడం కోసం పనిచేశారు. స్వచ్ఛందంగా సేవ చేశారు. అలాగే స్కాటిష్ చర్చ్ కాలేజీలో చేరి సైనిక శిక్షణ పొందారు ఆయన. ఈ సైనిక శిక్షణ అనేటువంటిది ఆయన తరువాత ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాణం చేసినప్పుడు ఈ సైనిక శిక్షణ ద్వారా ఆయన ఒక కమాండర్గా సైనికుల్ని ఆయన క్రమశిక్షణగా ఈ భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం పనిచేసేలా ప్రేరేపించేలా అటువంటి ఆ విధంగా చేసే విధమైనటువంటి మార్గదర్శనం ఆయన యొక్క శిక్షణ ద్వారా ఆయనకి లభించింది. జలియన్ వాలాబాగ్లో జరిగినటువంటి దురంతానికి ఆయన చాలా చెలించిపోయారు. 1921లో ఆయన ఐసీఎస్ చదివారు. 1921లో ఐసీఎస్కి రాజీనామా చేసి ఈ యొక్క భారతదేశ స్వతంత్ర సమరం కోసం పనిచేస్తానని చెప్పి నిర్ణయించుకున్నారు. చిత్తరంజన్ దాస్ ప్రారంభించినటువంటి ఆ రోజున్నటువంటి ఫార్వర్డ్ అనేటువంటి ఒక పత్రిక ఆయన సంపాదకత్వం వహించారు. అలాగే కలకత్తా కార్పొరేషన్కి ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు. 1924లో బర్మాలో మాండలీ జైలుకి వెళ్ళి ఆయన శిక్ష అనుభవించారు ఒక ఏడాది పాటు. ఆయన తర్వాత కాంగ్రెస్ ఉద్యమంలో చేరారు. కాంగ్రెస్ ఉద్యమంలో చేరినప్పుడు ఆయన 1938లో ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ దూకుడు స్వభావం, ఆయన ఒక అతివాద స్వభావం గాంధీ గారికి నచ్చలేదు. ఆ రకంగా ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి 1939లో ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి దాన్ని ప్రారంభం చేశారు. అంతకుముందు ఆయన ఐరోపా దేశాలకు వెళ్ళారు, అనేక పర్యటనలు చేసి వచ్చారు. చివరిగా ఆయన 1942లో జనవరి 26న ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రారంభం చేశారు. ఆయన ఎంతసేపు కూడా ఈ భారతదేశానికి మిలిటరీ ద్వారా, సైనిక ఉద్యమం ద్వారా, సైనిక పాఠవ ప్రదర్శన ద్వారా, యుద్ధం ద్వారా స్వాతంత్రం తీసుకురావాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఆ ఆజాద్ హింద్ ఫౌజ్ దానికి పులిగుర్తు కలిగి ఉండేటువంటిది. 1943 అక్టోబర్ 21న నాగపూర్ నుండి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఆయన ప్రకటించారు. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరమని పిలిపిస్తే సుమారుగా 3500 మంది చేరారు. వాళ్ళ ఆయనకు శిక్షణ ఇవ్వడం కోసం 300 మంది జర్మన్ అధికారులని ఆయన పురమాయించారు. అంతకుముందు ఆయన జర్మన్ వెళ్ళి రావడం వల్ల ఆ విధమైనటువంటి ఆ సంపర్కం ద్వారా ఆ యొక్క సహకారం లభించింది. ఆ రకంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ఆజాద్ హింద్ ఫౌజ్, ఆజాద్ హింద్ సిఖ్, ఆజాద్ హింద్ రేడియో, ఆయన కూడా హిందుత్వం వైపు, ఈ దేశానికి హిందుత్వం వైపు సంక్రమణం జరిగేలా ఆయన కూడా పనిచేశారు. జై హింద్ అనేటువంటి నినాదం ఇచ్చారు ఆయన. ఇవాటికి కూడా మనం ఆ జై హింద్ నినాదం మనందరికీ కూడా ప్రేరణ ఇస్తుంది. నిజంగా ఆయన కనుక మనకి నాయకత్వం మనకి లభించి ఉన్నట్టయితే ఆయన మన దేశాన్ని విభజనకి ఆయన ఒప్పుకునేటువంటి వారు కాదు.
చైనా మనల్ని ఆక్రమించేటువంటిది కాదు. ఆ విధంగా అనేక రకాలైనటువంటి త్యాగం ఆయన ప్రదర్శించారు. ఆయనకంటూ ఒక స్వార్థం అనేటువంటిది చూసుకోకుండా ఆజాద్ హింద్ ఫౌజ్లో కూడా ఆయన స్త్రీ దళాన్ని ఆయన ప్రోత్సహించారు. దాన్ని ఝాన్సీ రాణి దళం అన్నారు. అలాగా ప్రతి జాతీయుడు కూడా ఒక సైనికుడిగా, ఒక శతజ్ఞనిగా విక్రమించాలి అని చెప్పి సుభాష్ చంద్రబోస్ ఆయన ఆలోచించేవారు. ఆ రకంగా ఒక మహాపురుషుడు, ఒక జాతీయ ఆదర్శ పురుషుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జన్మదినం కూడా జనవరి 23 అవడం ఇది మనకి చాలా అదృష్టం. హిందుత్వ సంక్రమణం వైపు, జాతీయోద్యమం వైపు ప్రజలు నడిపించేందుకు ఇది ఒక పెద్ద ప్రేరణ.